ఓం శాంతి 28/5/2024 మధురమైన పిల్లలు, తండ్రి సర్వ సంబంధాలలోని ప్రేమ యొక్క సాక్రీన్. ఈ ఒక్క మధురమైన ప్రియుణ్ణి స్మృతి చేసినట్లయితే బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోతుంది. ప్రశ్న: కర్మాతీతులుగా అయ్యేందుకు సహజమైన పురుషార్థం లేక యుక్తి ఏమిటి? జవాబు: పరస్పరం సోదర దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయండి. బుద్ధి ద్వారా ఒక్క తండ్రిని తప్ప మిగిలిన వాటన్నింటినీ మర్చిపోండి. ఏ దేహదారుల సంబంధమో గుర్తుకు రాకూడదు. అప్పుడే కర్మాతీతులుగా అవుతారు. పరస్పరం ఆత్మలుగా సోదరులుగా భావించడమే పురుషార్థపు గమ్యం. పరస్పరం సోదరులుగా భావించడం ద్వారా దేహదృష్టి, వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి. ఓం శాంతి. డబల్ ఓం శాంతి. డబల్ ఎలా? ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి కూడా కూర్చుని పిల్లలకే అర్థం చేయిస్తారు. మొదటైతే తండ్రిపై నిశ్చయం ఉండాలి. ఎందుకంటే వీరు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా. లౌకిక రీతిలోనైతే వీరు వేరువేరుగా ఉంటారు. టీచర్ వద్దకు యుక్త వయసులో ఉన్నప్పుడు వెళ్తారు. గురువు వద్దకు 60 సంవత్సరాల ఆయువు తర్వాత వెళ్తారు. కాని వీరెప్పుడైతే వస్తారో అప్పుడు ఈ 3 సేవలను కలిపి చేస్తారు. చిన్న పెద్ద అందరూ చదువుకోవచ్చని అంటారు. పిల్లల మెదడు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. చిన్న పెద్ద అందరూ జీవాత్మలే అనైతే పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆత్మ జీవించి ఉన్న శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ మరియు జీవించి ఉన్న శరీరంలో తేడా అయితే ఉంది కదా. ఇక్కడ పిల్లలైన మీకు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. ఆత్మ అయితే అవినాశి. ఇకపోతే ఈ శరీరం ఇక్కడ భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకుంటుంది. అక్కడైతే భ్రష్టాచారం అన్న మాటే ఉండదు. దానిని సంపూర్ణ నిర్వీకారి ప్రపంచం అని అంటూ ఉంటారు. శ్రేష్టాచారి మరియు భ్రష్టాచారి అన్న పదాలైతే ఉన్నాయి కదా. ఈ విషయాలన్నింటినీ తండ్రే అర్థం చేయిస్తారు. ఆత్మలైన మన తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలకు కేవలం ఈ విషయంలో పక్కా నిశ్చయం ఏర్పడాలి. తండ్రి పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు. దీని ద్వారా వారు కనిష్ఠుల నుండి పురుషోత్తములుగా తయారు చేస్తారు అని నిరూపించబడుతుంది. ఈ ప్రపంచమే కనిష్టంగా తమో ప్రధానంగా ఉంది. దీనిని రౌరవ నరకమని అంటారు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. అందుకే స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి తీసుకువెళ్లేందుకే వచ్చారు. మనం పరస్పరం సోదరులము. ఈ విషయంలో పక్కా నిశ్చయం ఏర్పరచుకోండి. ఈ దేహమైతే ఇక ఉండదు. అప్పుడు వికారీ దృష్టి సమాప్తమైపోతుంది. ఇది పెద్ద గమ్యము. ఈ గమ్యానికి చాలా కొద్దిమంది చేరుకోగలుగుతారు. ఇందులో శ్రమ ఉంది. చివర్లో ఏ వస్తువు గుర్తుకు రాకూడదు. దీనినే కర్మాతీత అవస్థ అనంటారు. ఈ దేహం కూడా నశ్వరమైనదే. దీని నుండి కూడా మమకారం తొలగిపోవాలి. పాత సంబంధాలపై మమకారాన్ని పెట్టుకోకూడదు. ఇప్పుడిక కొత్త సంబంధంలోకి వెళ్ళాలి. స్త్రీ పురుషుల పాత ఆసురీ సంబంధం ఎంత అశుద్ధమైనది. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. అలా ఆత్మ ఆత్మాని భావిస్తూ ఉన్నట్లయితే ఇక శరీరం యొక్క బాణం ఉండదు. స్త్రీ పురుషుల ఆకర్షణ తొలగిపోతుంది. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో, అటువంటి చింతనలో ఎవరైతే మరణిస్తారో వారు ఎటువంటి జన్మను పొందుతారో రాయబడి ఉంది. అందుకే ఏమంటారంటే, అంత్యకాలంలో నోటిలో గంగాజలం ఉండాలి, శ్రీకృష్ణుని స్మృతి ఉండాలి అని అంటారు. భక్తి మార్గంలోనైతే శ్రీకృష్ణుడి స్మృతి ఉంటుంది.
శ్రీకృష్ణ భగవాన్ వాచ అని అంటారు. ఇక్కడైతే తండ్రి అంటారు, దేహాన్ని కూడా స్మృతి చేయకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు అన్ని వైపుల నుండి హృదయాన్ని తొలగిస్తూ వెళ్ళండి. అన్ని సంబంధాలలోని ప్రేమ ఆ ఒక్కరిలో సాక్రిన్లా అవుతుంది. వారు అందరికీ ఎంతో మధురంగా అనిపిస్తారు మరియు వారు అందరికీ ప్రియుడు కూడా. ప్రియుడు ఒక్కరే, కాని భక్తి మార్గంలో ఎన్ని పేర్లు పెట్టేశారు. భక్తి విస్తారం ఎంతగానో ఉంది. యజ్ఞ, తప, దాన, తీర్థ, వ్రతాలు చేయడం, శాస్త్రాలు చదవడం, ఇదంతా భక్తి యొక్క సామాగ్రి. జ్ఞాన సామాగ్రి అయితే ఏమీ లేదు. ఇది కూడా మీరు అర్థం చేయించేందుకని నోట్ చేసుకుంటారు. ఇకపోతే మీ ఈ కాగితాలు మొదలైనవేవీ ఉండవు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు, మీరు శాంతిధామం నుండి వచ్చారు, శాంతిగానే ఉండేవారు. శాంతి సాగరుడి నుండి మీరు శాంతి పవిత్రతల వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు వారసత్వాన్ని తీసుకుంటున్నారు కదా, జ్ఞానాన్ని కూడా తీసుకుంటున్నారు. స్టేటస్ మీ ఎదురుగా ఉంది. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్పింకెవ్వరూ ఇవ్వలేరు. ఇది ఆత్మిక జ్ఞానం. ఆత్మిక తండ్రి ఆత్మిక జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక్కసారే వస్తారు. వారిని పతిత పావనుడు అని కూడా అంటారు. ఉదయం వేళ కూర్చుని పిల్లల చేత డ్రిల్ చేయిస్తారు. వాస్తవానికి దీనిని డ్రిల్ అని కూడా అనడానికి లేదు. తండ్రి కేవలం, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని అంటారు. ఇది ఎంత సహజం. మీరు ఆత్మ కదా. మీరు ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి. ఈ విధంగా ఇంకెవ్వరూ అడగరు. పారలౌకిక తండ్రి పిల్లల్ని అడుగుతారు, పిల్లలు మీరు ఈ శరీరంలో పాత్ర అభినయించేందుకు పరంధామం నుండి వచ్చారు కదా. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు నాటకం పూర్తయింది. ఆత్మ పతితంగా అయింది కావున శరీరం కూడా పతితంగా అయింది. బంగారంలోనే మలినాలు కలుస్తాయి. అప్పుడు దానిని కరిగించడం జరుగుతుంది. ఆ సన్యాసులు ఇటువంటి అర్థాన్ని ఎప్పుడూ వివరించరు. వారికసలు ఈశ్వరుని గురించి తెలియనే తెలీదు. తండ్రితో యోగాన్ని జోడించండి అంటే వారు అంగీకరించరు. తండ్రి ఏదైతే నేర్పిస్తారో దాన్ని ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఇందులోనైతే ప్రాక్టికల్గా కష్టపడాల్సి ఉంటుంది. తండ్రి అయితే ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు. వారు పతిత పావనుడు, సర్వశక్తివంతుడు అని గానం కూడా చేస్తారు. వారినే శ్రీ శ్రీ అని అంటారు మరియు శ్రీ అని దేవతలనంటారు. అది వారికే శోభిస్తుంది. వారి ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. ఆత్మను ఎవ్వరూ నిర్లేపి అని అనలేరు. ఆత్మే 84 జన్మలు తీసుకుంటుంది. కాని మనుషులకు అది తెలియని కారణంగా అధర్మయుక్తంగా అయిపోయారు. ఒక్క తండ్రే వచ్చి ధర్మయుక్తంగా తయారు చేస్తారు. రావణుడు అధర్మయుక్తంగా చేస్తాడు. చిత్రాలైతే మీ వద్ద ఉన్నాయి. ఇకపోతే ఇలా 10 తలల రావణుడు ఎవ్వరూ ఉండరు. సత్యుగంలోనైతే రావణుడుండడు, ఇది స్పష్టమే. కాని వినేవారెవరైతే ఉంటారో వారు ఇక్కడికి సంబంధించిన శాప్లింగ్ అంటూ అని వారి గురించి అంటారు. కొందరు కొద్దిగా వింటారు, కొందరు ఎక్కువ కూడా వింటారు. భక్తి మార్గం యొక్క విస్తారం ఎంతగా ఉందో చూడండి. అనేక రకాల భక్తులున్నారు మరియు ఎత్తుకుపోయేవారు అని ముందే విని ఉన్నారు. శ్రీకృష్ణుడి విషయంలో కూడా వారు ఎత్తుకుపోయారు అని అంటారు కదా. మరి అటువంటి శ్రీకృష్ణుణ్ణి ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు పూజిస్తారు? తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడైతే మొట్టమొదటి రాజకుమారుడు. అతను ఎంతటి వివేకవంతుడై ఉంటారు. మొత్తం విశ్వమంతటికీ అధిపతి అయిన వారు ఏమైనా తక్కువ వివేకవంతునిగా ఉంటారా? అక్కడ వారికి మంత్రులు మొదలైన వారు ఉండరు.
సలహాలు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. సలహాలు తీసుకునే కదా సంపూర్ణంగా అయ్యారు. మళ్ళీ సలహాలేం తీసుకుంటారు? మీకు అర్థకల్పం ఎవ్వరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. స్వర్గం మరియు నరకం అన్న పేరు కూడా విన్నారు. ఇది స్వర్గం కాదు. ఎవరైతే ఇక్కడ మాకు ధనముంది, మహళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయి, మాకు ఇదే స్వర్గమని భావిస్తారో వారు రాతిబుద్ధి కలవారు. కాని కొత్త ప్రపంచమే స్వర్గమని మీకు తెలుసు. స్వర్గంలోనైతే అందరూ సద్గతిలో ఉంటారు. స్వర్గం నరకం కలిసేమైనా ఉంటాయా? స్వర్గమని దేన్నంటారు? దాని ఆయుష్ అంతా? ఈ విషయాలన్నింటినీ తండ్రి మీకు అర్థం చేయించారు. ప్రపంచమైతే ఒక్కటే. కొత్తదానిని సత్యుగమని, పాతదానిని కలియుగమని అంటారు. ఇప్పుడు భక్తి మార్గం అంతం అవ్వనున్నది. భక్తి తర్వాత జ్ఞానం కావాలి. జీవాత్మలందరూ పాత్రను అభినయిస్తూ పతితంగా అయ్యారు. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. మీరు సుఖాన్ని ఎక్కువ పొందుతారు. 3 వంతుల సుఖం, 1 వంతు దుఃఖం. అందులోనూ ఎప్పుడైతే తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడు దుఃఖం ఎక్కువ ఉంటుంది. సగం సగం ఉన్నట్లయితే అందులో మజా ఎలా ఉంటుంది? ఎప్పుడైతే స్వర్గంలో దుఃఖపు నామరూపాలే ఉండవో అప్పుడు అందులో మజా ఉంటుంది. అందుకే అందరూ స్వర్గాన్ని తలుచుకుంటూ ఉంటారు. ఇది కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం యొక్క అనంతమైన ఆట. దీనిని ఎవరూ తెలుసుకోలేరు. తండ్రి భారతవాసులకి అర్థం చేయిస్తారు. మిగిలిన వారందరూ తర్వాత అర్థకల్పంలోనే వస్తారు. మొదటి అర్థకల్పంలో కేవలం సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులైన మీరు మాత్రమే ఉంటారు. మీరు పవిత్రంగా ఉంటారు. అందుకే మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. అంతేకాక ప్రపంచం కూడా కొత్తది. అక్కడ ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ధాన్యం, నీరు, భూమి మొదలైనవన్నీ కొత్తగా ఉంటాయి. మున్ముందు పిల్లలైన మీకు ఇలా జరుగుతుంది అని అంతా సాక్షాత్కారం చేయిస్తారు. అవి ప్రారంభంలోనూ జరిగాయి, మళ్ళీ చివర్లో కూడా జరగాలి. సమీపంగా వస్తే సంతోషం కలుగుతూ ఉంటుంది. మనుషులు బయట దేశం నుండి తమ దేశంలోకి వచ్చినప్పుడు వారికి సంతోషం కలుగుతుంది కదా. ఎవరైనా బయట దేశాల్లో ఎక్కడైనా మరణిస్తే వారిని విమానాల్లో తమ దేశంలోకి తీసుకొస్తారు. అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ పవిత్రాతి పవిత్రమైన ధరణి భారత్. భారత్ మహిమ గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియనే తెలియదు. అది ప్రపంచ అద్భుతం కదా. దాని పేరు స్వర్గం. ఆ అద్భుతాలను ఏవైతే చూపిస్తారో అవన్నీ నరకానికి చెందినవి. నరకం యొక్క అద్భుతాలెక్కడా, స్వర్గం యొక్క అద్భుతాలెక్కడా? రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. నరకం యొక్క అద్భుతాలను చూడ్డానికి కూడా ఎంతోమంది మనుషులు వెళ్తారు. ఎన్ని మందిరాలున్నాయి! అక్కడైతే మందిరాలుండవు. ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. మనుషులు చాలా కొద్దిమందే ఉంటారు. సుగంధం మొదలైన వాటి యొక్క అవసరం కూడా ఉండదు. ప్రతి ఒక్కరికి తమ తమ ఫస్ట్ క్లాస్ పూల తోట ఉంటుంది. అందులో ఫస్ట్ క్లాస్ అయిన పూలుంటాయి. అక్కడి గాలి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. వేడి మొదలైనవి ఎప్పుడూ విసిగించవు. ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉంటుంది. అగర్బత్తి యొక్క అవసరం కూడా ఉండదు. స్వర్గం అన్న మాట వినగానే నోటిలో నీళ్లూరుతాయి. ఇటువంటి స్వర్గంలోకైతే వెంటనే వెళ్ళిపోవాలి అని మీరంటారు. ఎందుకంటే మీకు స్వర్గం గురించి తెలుసు. కాని మళ్ళీ మనసేమంటుందంటే, ఇప్పుడైతే మేము అనంతమైన తండ్రితో పాటు ఉన్నాము. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ ఇంకెప్పుడైనా లభిస్తుందా? ఇక్కడ మనుషులు మనుషులను చదివిస్తారు. అక్కడ దేవతలు దేవతలను చదివిస్తారు. ఇక్కడైతే తండ్రి చదివిస్తారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎంతటి సంతోషం కలగాలి! 84 జన్మలను కూడా మీరే తీసుకున్నారు.
మేము అనేకసార్లు ఈ రాజ్యాన్ని తీసుకున్నాము, మళ్లీ రావణ రాజ్యంలోకి వచ్చాము అని మీకే ప్రపంచ చరిత్ర మరియు భౌగోళాల గురించి తెలుసు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు ఒక్క జన్మ పవిత్రంగా అయినట్లయితే ఇక 21 జన్మలు మీరు పావనంగా అయిపోతారు. అలా ఎందుకవ్వరు? కాని మాయ ఎటువంటిదంటే సోదరీ సోదరులు అని అనుకోవడం వల్ల కూడా ప్రయోజనం లేదు. అపరిపక్వంగా ఉండిపోతారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదరులుగా భావిస్తారో అప్పుడే ప్రయోజనం ఉంటుంది. దేహభానం తొలిపోవాలి. ఇందులో శ్రమ ఉంది. ఇది చాలా సహజం కూడా. ఎవరితోనైనా ఇది చాలా కష్టమనంటే వారి మనసు తొలగిపోతుంది. అందుకే దీని పేరే సహజ స్మృతి. జ్ఞానం కూడా సహజమైనది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ తుప్పు తొలగిపోతుంది మరియు పవిత్ర ప్రపంచం యొక్క వారసత్వాన్ని పొందుతారు. మొదట తండ్రిని స్మృతి చేయండి. భారత్ యొక్క ప్రాచీన యోగమనే అంటారు. దాని ద్వారా భారత్కు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ప్రాచీన అనగా ఎన్ని సంవత్సరాలు గతించింది అని అడిగితే లక్షల సంవత్సరాలు అని అంటారు. ఇది 5000 సంవత్సరాల విషయమని మీకు తెలుసు. ఆ రాజయోగాన్ని మళ్లీ తండ్రి నేర్పిస్తున్నారు. ఇందులో తికమకపడే విషయమే లేదు. ఆత్మలైన మీ నివాస స్థానం ఎక్కడా అని అడగడం జరుగుతుంది. అప్పుడు మా నివాస స్థానం బ్రుకుటి అని అంటారు. కావున ఆత్మనే చూడాల్సి ఉంటుంది. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. మళ్లీ అక్కడ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. ముక్తి జీవన్ముక్తులను పొందగానే ఇక ఇది అంతమైపోతుంది. ముక్తిలోని వారు కూడా తమ సమయమనుసారంగా జీవన్ముక్తిలోకి వచ్చి సుఖాన్ని పొందుతారు. అందరూ వయాముక్తి జీవన్ముక్తిలోకి వస్తారు. ఇక్కడి నుండి శాంతిధామంలోకి వెళ్తారు. ఇంకే ప్రపంచమూ లేదు. డ్రామానుసారంగా అందరూ తిరిగి వెళ్లాల్సిందే. వినాశనపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఖర్చు చేసి బాంబులు తయారు చేస్తారు. వాటినేమైనా దాచిపెట్టుకునేందుకు తయారు చేస్తారా? ఈ ఆయుధాలన్నీ వినాశనం కొరకే ఉన్నాయి. సత్యత్రేతాయుగాలలో ఈ వస్తువులుండవు. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. మనం ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాము. దీపావళి నాడు అందరూ మంచి మంచి కొత్త కొత్త బట్టలను ధరిస్తారు కదా. ఆత్మైన మీరు కూడా కొత్తగా అవుతారు. ఇది అనంతమైన విషయం. ఆత్మ పవిత్రంగా అవ్వడం ద్వారా శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయింది లభిస్తుంది. ఈ సమయంలో కృత్రిమమైన ఫ్యాషన్లు చేస్తారు. పౌడర్లు మొదలైనవి రాసుకుని అందంగా తయారవుతారు. అక్కడైతే ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. ఆత్మ సదా సుందరంగా అయిపోతుంది. ఇది మీరు అర్థం చేసుకున్నారు. స్కూల్లో అందరూ ఒకే విధంగా ఉండరు. మేము ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె అవ్వాలి అని మీరు కూడా పురుషార్థం చేస్తారు. ఇది మీ ఈశ్వరీయ కులం. ఆ తర్వాత సూర్యవంశం చంద్రవంశం ఉంటాయి. బ్రాహ్మణులైన మీలో రాజ్యం ఉండదు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. కలియుగంలో ఇప్పుడు రాజ్యాలు లేవు. ఏవో కొన్ని రాజ్యాలు మిగిలి ఉంటాయి కూడా. పూర్తిగా లేకుండా ఉండడం అనేదైతే ఎప్పుడూ జరగదు. ఇప్పుడు మీరు ఈ విధంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఆత్మలమైన మేము సోదరులము మరియు వారు మా తండ్రి అని మీరు చూస్తారు. తండ్రి అంటారు, పరస్పరం ఒకరినొకరు సోదరులుగా చూడండి. మీకు జ్ఞానమనే 3వ నేత్రమైతే లభించింది. ఆత్మైన మీరు ఎక్కడ నివాసం ఉంటారు? ఆత్మ ఎక్కడుంటుంది అని ఆత్మ సోదరుడు అడుగుతారు. అప్పుడు ఇక్కడ బ్రుకుటిలో ఉన్నాను అని సమాధానం ఇస్తారు. ఇది సామాన్యమైన విషయమే. ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు.
చివర్లో శరీరం కూడా ఇటువంటి తండ్రి స్మృతిలోనే వదలాలి. ఈ ప్రాక్టీస్ను పక్కా చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సత్యుగంలో ఫస్ట్ క్లాస్ అయిన సుందరమైన శరీరాన్ని పొందడానికి ఇప్పుడు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. తుప్పును వదిలించుకోవాలి. కృత్రిమమైన ఫ్యాషన్లు చేయకూడదు. రెండవ పాయింట్, సదా పవిత్రులుగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రానట్లుగా అభ్యాసం చేయాలి. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. పరస్పరం సోదర దృష్టి సహజంగా పక్కాగా ఉండాలి. వరదానము. శుభభావన శుభకామనల సహయోగంతో ఆత్మలను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ. ఎప్పుడైనా ఏ కార్యంలోనైనా సర్వబ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపంలో తమ మనసు యొక్క శుభభావనలు మరియు శుభకామనల సహయోగాన్ని ఇచ్చినట్లయితే ఆ సహయోగం ద్వారా వాయుమండలం యొక్క కోట తయారవుతుంది. అది ఆత్మలను పరివర్తన చేస్తుంది. ఏ విధంగా చేతి యొక్క 5 వేళ్ల సహయోగంతో ఎంత పెద్ద కార్యమైనా సహజమైపోతుందో, అలా బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి సహయోగం సేవలను సఫలతా సంపన్నంగా చేస్తుంది. సహయోగానికి రిజల్ట్ సఫలత. స్లోగన్. అడుగడుగులోనూ పదమాల సంపాదన జమ చేసుకునేవారే అందరికంటే పెద్ద ధనవంతులు. ఓం శాంతి.